అందుకే ఒక మాట చెప్పాను, మీ ఆదాయం పెరగాలంటే నీళ్లు రావాలి. ఆ నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఏ పంటలు వేయాలనో మీరు ఆలోచించాలి. రెండోది, మీరందరూ ఆలోచించాల్సింది ఈరోజు ఏ విధంగా చేస్తే, నేను ఎప్పుడూ ఒక మాట మాట్లాడుతున్నాను, రాబోయే రోజుల్లో ఆస్తి ప్రజల్నే ఆస్తిగా నేను ఆలోచిస్తున్నా. ప్రజలు అనుకుంటే, తెలివితేటలుగానే పెంచుకుంటే భూములు మనం కొనవచ్చు, పిల్లలను చదివించవచ్చు. బాగా చదివిస్తే ప్రపంచంలో మెరుగైన అవకాశాలు వాళ్ళు సంపాదించుకుంటారు, ఏదైనా చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకప్పుడు మీ అందరికీ చెప్పాను. ఇంకొక మాట కూడా చెప్పాలి, కలెక్టర్కి ఐడియా లేదు ఇప్పుడు, ఇక్కడ ఉందని నేను అనుకోను. ఈ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతూ ఉంది. చిన్నపిల్లలు తగ్గారు, ముసలివాళ్ళు పెరుగుతున్నారు. కడాన అందరూ ముసలివాళ్ళు అయిపోతే, పిల్లలు లేకపోతే మనం అందరం అప్పుడు వ్యవసాయం చేసినా లాభం లేదు, లేకుంటే ఏదైనా సేవ చేయాలంటే చెట్లకు చేయాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం చూస్తే జనాభా 2.1% ఉండాలి. ప్రతి ఒక్క ఆడబిడ్డ 2.1 మనిషికి పిల్లలకి జన్మనివ్వాలి. అంటే అప్పుడు కరెక్ట్గా జనాభా ఉంటుంది. మీరు కానీ పిల్లలు కనడం మానేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు పిల్లలు వద్దని చెప్పాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉందా లేదో, నేను ఇదే మరి మీటింగ్లు చెప్పాను లేదమ్మా, చెప్పానా? అప్పుడు చెప్పాను. అప్పుడు నేను ఆలోచించిన, జనాభా పెరిగిపోతూ ఉంది, సమస్యలు పెరిగిపోతాయి, కాబట్టి జనాభాను తగ్గించాలని చెప్పాను. కానీ ఈరోజు మళ్ళా నేనే మాట మార్చుకుని, జనాభా తగ్గిపోతూ ఉంది, ఇప్పుడు మీరు పిల్లలు కానీ పుట్టకపోతే చాలా సమస్యలు వస్తాయని మీకు చెప్తున్నా. ఇప్పటికే మన రాష్ట్రంలో 2.1 రావాల్సింది 1.6కి వచ్చాం, 1.6, 1.5కి వచ్చాం. అది కానీ ఇంకా తగ్గిపోతే చాలా ప్రమాదాలు పడిపోతాం. కాబట్టి కంపల్సరీగా ఊర్లో కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎవరైనా కానీ పిల్లలు కానీ వద్దనుకుంటే వాళ్ళని మీరు గట్టిగా చెప్పాలి, చెప్పి మెప్పించాలి. ఇప్పుడు స్వార్థం కూడా పెరిగిపోయింది. స్వార్థం ఎట్లా పెరిగిందంటే, ఇద్దరు డబ్బులు సంపాదించాలి, ఇద్దరు ఆదాయంతో ఎంజాయ్ చేయాలి, కానీ పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. మీ తల్లిదండ్రులు అమారికి అనుకోనుంటే మీరు పుట్టేవాళ్ళు కాదు. కాబట్టి ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలు ముసలి దేశాలు అయిపోయినాయి. ఆ దేశాల్లో నర్సులు దొరికే పరిస్థితులు లేరు, డాక్టర్లు దొరికే పరిస్థితులు లేరు, వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఉండే పరిస్థితులు లేరు. ఆ పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కొంతమంది అంటున్నారు, పర్వాలేదు మాకు రోబోలు ఉన్నాయి, రోబోలు పనిచేస్తాయి అనుకుంటారు. కానీ రోబోలే, మనిషే, కుటుంబ సభ్యుడే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైంది. చాలామంది అంటున్నారు మీ వల్ల కాదని. మళ్ళీ నేను హామీ ఇచ్చా, తప్పకుండా జనాభా నియంత్రణ చేసే బాధ్యత, మిమ్మల్ని మెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఊర్లోనే విండ్ ఎనర్జీ ఉంది, చూసారా మీరు? విండ్ మిల్లు ఉన్నాయి, చూసారా? సోలార్ ఉంది, గాలిమరలు ఉన్నాయి, సోలార్ ఉంది. ఎందుకు ఇంటికి ఒక 200 సోలార్ పెట్టుకోకూడదు? మీరు ఇంటికి 200 యూనిట్లు కానీ పెట్టేసుకుంటే మీ మిద్ది పైనో ఇంటి పైనో కరెంటు ఛార్జీ కట్టే పని లేదు, డిస్కనెక్ట్ చేసే పని లేదు. ఈ ఊర్లో అందరినీ కోరుతున్నా, మీరందరూ ఒప్పుకుంటే ఇంటింటికి 200 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది, సూర్యఘర్ ఉంది. అందులో ఈ గ్రామాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఇచ్చే సోలార్ పెట్టేస్తాం. సిద్ధమేనా? పెట్టుకుంటారా? పెట్టుకుంటారు వాళ్ళు చేరిపోయి ఎత్తండి. ఓకే. అయితే పేదవాళ్ళందరికీ దాంట్లో ఇంకొక 5-10 వేలు అయితే నేనే ఖర్చు పెడతా. డబ్బులుండేవాడు మాత్రం ఒక చిన్న పని చేసుకోండి.